హలో, ఇవాళ తెనాలి రామకృష్ణ హాస్య కథల్లో ఒక కథ చెప్పుకుందాము. అయితే తెనాలి రామకృష్ణ రాయలవారి సభకి ఇంకా వెళ్ళనప్పుడు, అంటే ఇంకా రాయలవారి కొలువుకి స్టార్ట్ చేయకముందర ఒక గుర్రాన్ని కొనదలుస్తాడు. ఒక వ్యాపారి దగ్గరికి వెళ్ళి, నేను డబ్బులు తర్వాత ఇస్తాను, నాకు రాయలవారి కొలువులో ఇది వస్తుంది ఉద్యోగం, అప్పుడు నీకు చెల్లిచేస్తాను అంటాడు. అయితే వ్యాపారి నమ్మి ఇస్తాడు. కానీ రాయలవారి కొలువులో ఇంకా సభలో ఇంకా కొలువు రాదు, అట్లాగే తెనాలిరామ ఇవ్వలేకపోతాడు. అయితే వ్యాపారి గొడవ చేస్తాడనమాట. అయితే ఏం చేస్తారంటే, తెనాలిరామ ఏమంటాడంటే, నా దగ్గర ఒక పిల్లి ఉంది, ఈ పిల్లికి ధర పలుకుతాను, దానిపైన ఈ గుర్రాన్ని కూడా ధర పెట్టి ఈ గుర్రం ఎంతకి అమ్ముడుపోతే ఆ ధనం నీకు ఇస్తాను అంటాడు. సరే అని నలుగురు సంతకెళ్తారు. తెనాలిరామ, వ్యాపారి, పిల్లి ఇంకా గుర్రము. సో అయితే తెనాలిరామ ఏం ప్రకటిస్తాడంటే, ఈ పిల్లికి 100 వరహాలు, ఈ పిల్లి కొంటే ఈ గుర్రము 1 వరహాకే వస్తుంది అని చాటింపేస్తాడు. సో గుర్రం 100 వరహాలకే వచ్చేస్తుంది కదా, అంటే పిల్లిని కొంటే పిల్లి వస్తుంది, గుర్రం వస్తుంది, ఇంకా గుర్రం ఖరీదు 1 వరహానే అని కొనేసుకుంటే సరే మరి 100 వరహాలు వస్తాయి తెనాలిరామకి. అయితే వ్యాపారికి 1 వరహ ఇస్తాడు తెనాలిరామ. అయితే వ్యాపారికి కోపం వస్తుంది, తెనాలిరామ నువ్వు నన్ను మోసం చేసావు, 1 వరహ ఇస్తున్నావు ఏంటి అంటే, అవును, సంతలో ఈ గుర్రానికి ఎంత అయితే ఖరీదు పలుకుతుందో అంత ఖరీదు నేను ఇస్తా అని చెప్పాను కదా, అందుకని ఈ పిల్లికి 100 వరహాలు పలికితే ఈ గుర్రానికి 1 వరహ అంటే ఈ గుర్రం ఖరీదు 1 వరహ అనే కదా అని అంటాడు తెనాలిరామ. సో తెనాలిరామ తెలివితేటలకి కంగు తిని ఆ వ్యాపారి చేసేది లేక ఆ 1 వరహ తీసుకుని వెళ్ళిపోతాడు. సో ఇది అన్నమాట కథ. సో మోరల్ ఆఫ్ ది స్టోరీ ఏంటంటే, ఆపద సమయంలో తెలివితేటలతో మనము ఆ సమయాన్ని కానీ ఆ సంఘటనని కానీ మనము క్రాస్ చేయొచ్చు, అంటే అధిగమించవచ్చు అని మోరల్ ఆఫ్ ది స్టోరీ. అంటే తెలివితేటలతో మనము అపాయం కాదు, ఉపాయాన్ని మనకి ఫేవరబుల్గా చేసుకోవచ్చు అన్నమాట. సో అది అండి స్టోరీ. నెక్స్ట్ ఎపిసోడ్లో కొత్త కథతో కలుసుకుందాం. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.